ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితంగా అమలు చేసి ప్రతి దశను సక్రమంగా నమోదు చేయాలని కాకినాడ అర్బన్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ బిఎల్ఓ సూపర్వైజర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, సమర్థవంతమైన నివేదికల సమర్పణ అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈఆర్ఓ కెటి సుధాకర్ మాట్లాడారు. సమావేశంలో తహసీల్దార్, ఏఈఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎల్ఓలు ఇంటింటి సర్వే ద్వారా పంపిణీ చేస్తున్న ఫారాలు, వాటి స్వీకరణ, నమోదుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లు నమోదు చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో అర్బన్ తహసీల్దార్ ఏఈఆర్ఓ జితేంద్ర మాట్లాడుతూ ఫారాల పంపిణీ, స్వీకరణ, నమోదు ప్రక్రియలపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి ఫారం పంపిణీకి సంబంధించిన వివరాలను డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు సంబంధిత వ్యక్తుల సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఆ వివరాలను యాప్లో నమోదు చేయడం ద్వారా మాత్రమే ప్రక్రియ పూర్తయినట్లు అవుతుందని వివరించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం రాబోయే 4 రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ప్రతి అధికారి, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎన్నికల జాబితాల స్వచ్ఛత, ఖచ్చితత్వం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని కూడా సూచించారు. ఈ సమావేశంలో ఏఆర్ఓ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, డీసీపీ కృష్ణారావు, డిటి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ అంటే విషయము ఇది స్టాట్యూటరీ కాబట్టి ఏ మాత్రం మనం డీవియేషన్ చేసినా, ఏ మాత్రం కనుక మనం అశ్రద్ధ చేసినా ఇమీడియట్ గా మన ఉద్యోగం మీద తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ ఉంది అన్న ఉద్దేశం మీదనే మీకు చెప్పడానికి కోసమే ఇప్పుడు డే 1 నుంచి కూడా మీతో ఈ విధంగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడము, మీకు అవగాహన కల్పించడము, మీకు ఏమైనా సమస్యలు ఉంటే విని దాన్ని సార్ట్అవుట్ చేసుకొని దాన్ని మనం ముందుకెళ్ళే విధంగా చేసుకోకపోతే రేపు ఎస్ఐఆర్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేము. చేయకపోతే బాటమ్ నుంచి టాప్ వరకు కూడా అందరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయ్యి ఏ స్టేజ్లో ఎవరెవరికి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళ మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నుంచి ఉంటాయి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఖచ్చితంగా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ విషయం మీదనే మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కరెక్ట్గా చూసుకుంటే 100% మనకి ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈరోజు నేను వెళ్ళిన చోట్లకి ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ చెప్తాను. ఫస్ట్ బిఎల్ఓస్ ఐడి కార్డ్స్ వేసుకోవట్లేదు. 2 ఇచ్చిన మెటీరియల్ అంతా తెచ్చుకోలేదు. మెటీరియల్ వాళ్ళ దగ్గర లేదు. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎన్ని ఇవ్వాలనేది తెలియదు. ఓవరాల్ పిటీ థింగ్ ఏంటంటే అతను ఏ డోర్ నెంబర్కి వెళ్ళాలి, ఏ డోర్ నెంబర్కి ఇచ్చారనేది కూడా సరిగ్గా నోట్ చేసుకోవట్లేదు. ఒక బిఎల్ఓ అయితే నేను 20 ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను సార్ అని చెప్పారు. ఒక 20 ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి? ఒక ఫార్మ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏం చేయాలి? ఫస్ట్ చేయవలసిన పని ఏంటి? బిఎల్ఓ రిజిస్టర్ చాలా నీట్గా ఇచ్చారు. ఆ రిజిస్టర్ అన్ని మాట్లాడతారు. ఆ రిజిస్టర్ లో అన్ని విషయాలు ఉన్నాయి. మనం ఏదైతే వాటర్ ఉందో వాటర్ నేమ్ ఎదుర్కొన్న ఫస్ట్ ఏముంది?